అందరికీ నమస్తే అండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అండ్ టీడీపీ నాయకులకు కూడా కొంతమందికి హైకోర్టు నిన్న రిలీఫ్ ఇచ్చింది. చింతమనేని ప్రభాకర్ గారికి, జేసీ అస్మిత్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా హైకోర్టు నిన్న తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది. బాగానే ఉంది. మరి జూన్ 6 తర్వాత ఏంటి? చాలా సింపుల్. జూన్ 6 తర్వాత ఏంటి? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వాళ్ళ సేఫ్. ఏ పార్టీ ఓడిపోద్దో, ఏ పార్టీ అధికారంలోకి రాదో ఆ పార్టీ వాళ్ళు రిస్క్ కూడా మామూలుగా ఉండదు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, సోకాల్డ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారో, కొడాల నాని గారో, రోజా గారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా టాప్ మోస్ట్ టార్గెట్ అవుతారు. టాప్ మోస్ట్ టార్గెట్ అంటే చాలామంది టార్గెట్ ఉండొచ్చు కాక తెలుగుదేశం పార్టీకి. కానీ వీళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్టు టాప్ ప్రయారిటీలో ఉంటారు. టీడీపీ అధికారంలోకి వస్తే వీళ్ళ మీద కక్ష సాధింపులు మామూలుగా ఉండవు, ఊహించలేరు కూడా. ఎందుకంటే వైసీపీ కంటే టీడీపీలో, నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీ కంటే టీడీపీలోనే కక్ష సాధింపులు ఎక్కువ ఉంటాయి. దాదాగిరి, దౌర్జన్యాలు, గోండాగిరి ఎక్కువ ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఒక 50% చేయగలరు. కానీ టీడీపీ వాళ్ళు అనుకుంటే, చంద్రబాబు గారు కాస్త స్వేచ్ఛనిచ్చేస్తే, చంద్రబాబు గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే, ఆయన చూసి చూడనట్టు ఊరుకుంటే టీడీపీ వాళ్ళు రెచ్చిపోతే వైసీపీ వాళ్ళు ఆపలేరు. అది మాత్రం ఖాయం. అంటే టీడీపీ వాళ్ళు అంత ముదురులు, అంత తెలివైన వాళ్ళు, అంత బలగం పుష్కలంగా ఉన్నవాళ్ళు. కాకపోతే చంద్రబాబు గారు కాస్త కంట్రోల్లో ఉంచుతారు కాబట్టి, అటువంటి వాళ్ళ తోక కత్తిరిస్తారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. కానీ మేబీ మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారు కూడా కంట్రోల్ చేసే అవకాశం లేదు, స్వేచ్ఛనిచ్చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా చూశాడు ఈ 5 ఏళ్ళు ఏం జరిగాయో, ఎలా జరిగాయో, కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారో ఆయన కూడా చూశాడు. కాబట్టి కొన్నాళ్ళు స్వేచ్ఛనిచ్చేసే అవకాశం ఉంది. సో అప్పుడు కక్ష సాధింపు ఏ విధంగా ఉంటుంది? భౌతిక దాడులకు దిగినా ఆశ్చర్యపోవక్కర్లా టీడీపీ శ్రేణులు. సో టీడీపీ అధికారంలోకి వస్తే ఇదంతా, ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిందనుకోండి, సేమ్ సీన్ రివర్స్ అవుద్ది. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే కేసుల్లో ఇరుక్కున్నారో టీడీపీ వాళ్ళందరూ కూడా తలదాచుకోవాలి, వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోవాలి. జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారో, లేదంటే చింతమనేని ప్రభాకర్ గారో, లేదంటే అస్మిత్ రెడ్డి గారో, జేసీ ప్రభాకర్ రెడ్డి గారో వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోవాల్సిందే, లేదా ఎక్కడో దగ్గర తలదాచుకోవాల్సిందే, తప్పదు. కానీ 90% ఆ అవకాశాలు లేవు. 90% టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వైసీపీ వాళ్ళకే రిస్క్ ఎక్కువ ఉంది. మరి వీళ్ళ ప్లాన్ ఏంటి? వైసీపీ వాళ్ళు ఒకటి, బీజేపీలోకి వెళ్ళిపోవడం ఫస్ట్ ప్లాన్. బీజేపీలోకి వెళ్తే ఇంతకుముందు తీసుకున్నంత ఈజీగా బీజేపీ వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంది. అంతే బీజేపీ ఇక్కడ జనసేన టీడీపీతో పొత్తులో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరినైనా పార్టీలోకి చేర్చుకోవాలన్నా తన భాగస్వామ్య, తన మిత్రపక్షాల అనుమతి ఉండాలి, ఒప్పుకోవాలి. అంటే టీడీపీ అంగీకరించాలి. సో ఆ అవకాశం దాదాపుగా 99% లేనట్టే. బీజేపీలో చేరే అవకాశం లేనట్టే. ఒకవేళ బీజేపీలో చేరితే సేఫ్, దే ఆర్ సేఫ్, ఖచ్చితంగా సేఫ్గా ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ తెచ్చుకోగలరు, పవర్ని అనుభవించగలరు ఎంతో కొంత. లేదా విదేశాలకు వెళ్ళిపోవాలి. లేని పక్షంలో బీజేపీలోకి వెళ్ళడం అవ్వకపోతే విదేశాలకు వెళ్ళిపోవాలి, కొన్నాళ్ళు విదేశాల్లో ఉండాలి. ఈ వ్యవహారం అంతా చల్లారే వరకు, ఇక్కడ ఈ కోపం కాస్త తగ్గే వరకు, ఈ కక్ష సాధింపుల ఆలోచనలు కాస్త మానుకునే వరకు విదేశాలకు వెళ్ళిపోయి నెక్స్ట్ ఎన్నికలకు ఒక 1 year ముందో 1.5 year ముందో రావాలి. ఈ రెండే ఆప్షన్స్. ఏదో పార్టీ ఫిరాయించేద్దాము, ఇన్నాళ్ళు తిట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోదామంటే కుదరదు. ఎందుకంటే వీళ్ళందరూ ఆ పార్టీ మీద వ్యతిరేకతను పర్సనల్గా పూసుకున్నారు. ఇప్పుడు కొంతమంది పార్టీలు మారారంటే ఓకే, ఎటువంటి కాంట్రవర్సీ లేని వాళ్ళు, ప్రత్యర్థి పార్టీలను పెద్దగా టార్గెట్ చేయలేని వాళ్ళు పార్టీ మారొచ్చు కాక, పార్టీ మారితే పెద్దగా వివాదాలు ఉండవు. కానీ ఈ కాంట్రవర్సీల్లో ఉన్నవాళ్ళు, కావాలని నోరు పారేసుకున్న వాళ్ళు, అధికారాన్ని చూసి విపరీతంగా మాట్లాడిన వాళ్ళు పార్టీ కూడా మారలేరు, టీడీపీలోకి వెళ్ళలేరు, పార్టీ ఫిరాయించలేరు. సో అందుకే ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మనం ఇప్పుడు చెప్పుకున్న వైసీపీ నాయకులు రెండే 2 ఆప్షన్స్, బీజేపీలోకి వెళ్ళాలి లేదా విదేశాలకు వెళ్ళాలి, లేదా ఇంట్లో తలదాచుకోవాలి తప్ప బయటకు వచ్చి రాజకీయం చేయడానికి ఉండదు. బయటకు వచ్చి నియోజకవర్గంలోకి వచ్చి అలా చేస్తాం, ఇలా చేస్తాం, ఆ రాజకీయం చేస్తాం, ఈ రాజకీయం చేస్తామంటే ఉండదు. ఒకవేళ ఎమ్మెల్యేలుగా గెలిస్తే, ఇప్పుడు కొడాల నాని గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఉందనుకోండి, ప్రతిపక్ష సభ్యుడిగా ఆయనకు కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి పర్వాలా, ఆయన ఎంతో కొంత సేఫ్గా ఉన్నట్టే. ఆయన జోలికి టీడీపీ కూడా అంత ఈజీగా వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి, కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి. కానీ ఓడిపోయిన వాళ్ళకు మాత్రం
ఖచ్చితంగా ఇబ్బందే. అందుకే ఒకటి విదేశాలకు వెళ్ళిపోవడం లేదా బీజేపీలోకి వెళ్ళడం. బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉండవు కాబట్టి విదేశాలకు వెళ్తే కొన్నాళ్ళు తలదార్చుకొని చల్లారాక రావడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే సేమ్ టీడీపీకి కూడా సేమ్ అదే జరుగుద్ది. టీడీపీలో మనం చెప్పుకున్న నాయకులు కూడా ఇంకా విదేశాలకు వెళ్ళిపోవాలి లేదా బీజేపీకి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. థ్యాంక్ యూ.